హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్ శిశురు కిచెన్. ఈరోజు మనం బెండకాయ పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సినవి బెండకాయలు చూసుకోరా, నీట్గా కట్ చేసుకొని మనకి ఎంత సైజులో కావాలో అంత సైజు కట్ చేసేసుకొని, టమాటాలు, ఉల్లిపాయ, అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ మనకు పులుసు కావాలి కదండి. మొత్తం ఇవన్నీ కూడా రెడీగా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. అదిగోండి, మొత్తం అన్నీ నీట్గా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి ఏమేమి కావాలన్న ఐటమ్స్ అన్నీ నేను లిస్ట్ అవుట్ చేశాను. దానికి తర్వాత నుంచి మనం ప్రాసెస్ మొదలు పెట్టేద్దామండి. ఇప్పుడు ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకుందాం. పులుసుకి కూడా మనకు చింతపండు ముందుగానే కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే అది మనం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసి మనం వేపుకునేటప్పటికి చక్కగా చింతపండు కూడా నానిపోతుంది, పులుసు కూడా బాగా వస్తుంది. అందుకని మీరు అసలు స్కిప్ చేయకండి. ముందుగా మనం ప్యాన్ పొయ్యి మీద స్టవ్ మీద పెట్టేసుకొని, అదిగోండి ఆయిల్ని వేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో వేసుకున్న తర్వాత జీరా, అలాగే తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. అది కూడా వేగిన తర్వాత మనకి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఉన్నాయి కదండి, 1 by 1 నీట్గా వేసేసుకోండి. ఇంకా అసలు ఆపుకుంటా తర్వాత ఉప్పు వేసుకోవాలి కదండి, పులుసు సరిపోయినట్టు క్రిస్టల్ సాల్ట్ వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి, కొంచెం కలర్ చేంజ్ కోసం. అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి. అదిగోండి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. తర్వాత టమాటాలు యాడ్ చేసేసి మనం మూత పెట్టేసుకుంటే చూసారు కదా, టమాటాలు మగ్గిన తర్వాత మనం చూసుకుని ఇప్పుడు బెండకాయ ముక్కలను కట్ చేసుకొని ఆల్రెడీ ముందు పెట్టుకున్నాం కదండి మనం. ఆ బెండకాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని, అదిగోండి మొత్తం అన్నీ యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి. ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని కొంచెంసేపు మగ్గిన తర్వాత ముందు మనం చింతపండు పులుసు పెట్టుకున్నాం కదా, దాన్ని రసం తీసేసుకొని ఇప్పుడు దాంట్లోకి యాడ్ చేసేసుకోండి. మొత్తం యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి మళ్ళీ మరగనివ్వండి. దాంట్లోకి కొంచెం మనం ధనియాల పొడి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర పొడి కొంచెం 1 స్పూను ధనియాల పొడి, జీలకర్ర పొడి మొత్తం వేయండి. మొత్తం అన్నీ వేసుకొని మరగబెట్టేసుకొని చూసారు కదా అలా మరుగుతుంది. ఇప్పుడు మనం చిల్లీ పౌడర్ మనకి కారానికి ఎంత అయితే సరిపోతుందో అంత కారం వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం వేసాను, తక్కువగానే తింటాం కాబట్టి చూసుకోవాలండి, లేదంటే మళ్ళీ మంట ఎక్కువ అవుతుంది కదా. దాన్ని అడ్జస్ట్ చేసుకొని మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. మళ్ళీ మూత పెట్టేసుకొని కవర్ వేసుకొని చూసారు కదా పులుసు ఎంత బాయిల్ అయిపోతుందో. ఇప్పుడు మనకు బెండకాయ ముక్క అది ఉడికిందో లేదో చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ పులుసు రెడీ అండి. ఎంతో టేస్టీగా, చాలా సింపుల్గా, చూసారు కదా ఎంత టేస్టీగా స్మెల్ భలే వస్తుంది. ఇంకొన్ని లాస్ట్గా కొత్తిమీర వేసుకోండి, ఇంకా అదిరిపోతుంది. అబ్బబ్బా స్మెల్ మాత్రం భలే వదురుతుందండి, బాగా వస్తుందండి. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు పెట్టుకొని కామెంట్ చేయండి, మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.